హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్‌లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఫస్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు పార్ట్ 1 అప్‌లోడ్ చేయడం జరిగింది. అందులో కైండ్స్ ఆఫ్ నౌన్స్ గాని, అండ్ ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్, నౌన్స్ ఫ్రమ్ అడ్జెక్టివ్, నౌన్స్ ఫ్రమ్ వర్బ్స్, నౌన్ జెండర్, ద నౌన్ నంబర్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్ ఆల్సో స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇందులో పార్ట్ 2లో దాని కంటిన్యూయేషన్‌గా ఈ ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు 5 ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్‌లో మోస్ట్ నౌన్స్ ఎండింగ్ విత్ ఓ ఆర్ టర్న్డ్ ప్లూరల్ బై యాడింగ్ ఈఎస్ టు ద సింగులర్. అంటే ఏ వర్డ్స్ అయితే ఓతో ఎండ్ అవుతున్నాయో వాటిని ఈఎస్ యాడ్ చేయడం ద్వారా సింగులర్ నుంచి ప్లూరల్‌గా మారతాయి. ఎగ్జాంపుల్ బఫెల్లోలో ఏముంది? ఇందులో ఎండింగ్ లెటర్ ఓ ఉంది. సో, ఈ ఓను ప్లూరల్‌గా మార్చాలంటే మనం ఏం చేయాలి? ఈఎస్‌ని యాడ్ చేయాలి. బఫెల్లోని ఈఎస్ ఓ ఓ తర్వాత ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఇది ప్లూరల్‌గా మారుతుంది. అంటే బఫెల్లోస్. మస్కిటో ఓ మస్కిటోస్ ఈఎస్ యాడ్ చేయడం ద్వారా మస్కిటోస్‌గా మారింది. అదేవిధంగా నెక్స్ట్ హీరో హీరోస్, మ్యాంగో మ్యాంగోస్, పొటాటో పొటాటోస్, ఇకో ఇకోస్, టొమాటో టొమాటోస్. అంటే ఇందులో ప్రతి ఎండింగ్ లెటర్ ఓ ఉంటే ఓకి ఈఎస్ యాడ్ చేయడం ద్వారా ఏమైంది? ఏకవచనం నుండి బహువచనంగా మారుతున్నాయి. నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై వావెల్ చేంజ్. అంటే కొన్ని నౌన్స్ ఏ విధంగా మారతాయి అంటే ఏకవచనం నుంచి బహువచనంగా ప్లూరల్‌గా మారాలి అంటే వావెల్ చేంజ్ చేయడం వల్ల, అంటే వావెల్ లెటర్ చేంజ్ చేయడం వల్ల ప్లూరల్‌గా బహువచనంగా మారుతాయి. ఎగ్జాంపుల్ మ్యాన్‌లో ఇందులో వావెల్ ఏముంది అంటే ఏ. సో, ఈ ఏ ప్లేస్‌లో ఈ మెన్ అంటే ఈ మార్చడం వల్ల వావెల్ చేంజ్ చేయడం వల్ల ఏమైంది? సింగులర్ అనేది ప్లూరల్‌గా మారడం జరిగింది. అదేవిధంగా గూస్‌లో ఇందులో డబుల్ ఓ అండ్ ఇక్కడ ఈ ఇవన్నీ వావెల్స్. బట్ ఇందులో మారింది ఏంటి ఇక్కడ అంటే ఈ డబుల్ ఓ ప్లేస్‌లో డబుల్ ఈ మార్చడం వల్ల ఏకవచనం నుంచి బహువచనంగా గూస్ అనేది గీస్‌గా మారింది. అదేవిధంగా టూత్ అంటే ఒక డబుల్ ఓ. ఇందులో డబుల్ ఓ ప్లేస్‌లో మళ్ళీ ఏమైంది ఇక్కడ డబుల్ ఈ అనేది మార్చడం జరిగింది. సో, ఇక్కడ దీని ద్వారా ఏకవచనం నుండి బహువచనంగా మారడం జరిగింది. ఫూట్ డబుల్ ఓ ఏమైంది మళ్ళీ డబుల్ ఈగా మారింది ఫీట్. వుమెన్‌లో ఏ అనేది ఈగా మారడం వల్ల ఏమైంది మళ్ళీ వుమెన్ ప్లూరల్‌గా మారింది. ఓయూ అనేది ఏమైంది ఇక్కడ ఐగా మారింది. మౌస్ అనేది మైస్‌గా మారడం జరిగింది. అంటే మ్యాన్ అంటే ఒకరు, అంటే ఒక మనిషి, మెన్ అంటే మనుషులు. ఈ విధంగా ఒక ఏకవచనం నుంచి బహువచనంగా మారాలి అంటే సింపుల్‌గా వావెల్ చేంజ్ చేయడం వల్ల ఏకవచనం నుంచి సింగులర్ నుంచి ప్లూరల్‌గా మారుతుంది. ఇక్కడ నోట్ చూడండి. సమ్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై ఈఎన్. అంటే కొన్ని నౌన్స్ ఎలా మారుతాయి అంటే ఈఎన్ యాడ్ చేయడం వల్ల కూడా ప్లూరల్‌గా బహువచనంగా మారుతాయి. ఎగ్జాంపుల్ ఆక్స్ ఉంది. ఆక్స్ అనేది ఏ విధంగా మారింది అంటే ఈఎన్ యాడ్ చేయడం వల్ల ఆక్సెన్. ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఇది బహువచనంగా మారింది. అదేవిధంగా చైల్డ్‌కి ఏమైంది మళ్ళీ ఈఎన్ అంటే ఆర్‌ఈఎన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో, దీనివల్ల ఏమైంది అంటే ప్లూరల్‌గా బహువచనంగా అంటే చైల్డ్ అంటే పిల్లవాడు, చిల్డ్రన్ అంటే పిల్లలు. ఈ విధంగా బహువచనంగా మారింది. నెక్స్ట్ వన్, కాంపౌండ్ నౌన్స్ ఆర్ టర్న్డ్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్ టు ద ప్రిన్సిపల్ వర్డ్. సో, కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి అంటే 2 నౌన్‌లు కలిసి ఉంటే దాన్ని కాంపౌండ్ నౌన్ అంటాం. 2 లేదా దానికంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ నౌన్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ నౌన్ అని పిలవచ్చు. అందులో ఎస్ యాడ్ చేయడం వల్ల, అంటే దేనికి యాడ్ చేస్తాము అంటే ప్రిన్సిపల్ వర్డ్‌కి యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ వర్డ్‌కి యాడ్ చేయడం వల్ల సో, అది ప్లూరల్‌గా బహువచనంగా మారుతుంది. ఎగ్జాంపుల్ కమాండర్ ఇన్ చీఫ్ అనేది ఉంది. సో, ఇక్కడ కమాండర్ అనేది ఇక్కడ ఏంటి ప్రిన్సిపల్ వర్డ్. దీనికి ఏం చేసాం ఇక్కడ మనం ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో, కమాండర్ అనేది కమాండర్స్ ఇన్ చీఫ్. సో, ఆ విధంగా ప్లూరల్‌గా మారింది. సన్ ఇన్ లా. సో, సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్. ఇక్కడ సన్స్ ఎస్ యాడ్ చేయడం జరిగింది. డాటర్ ఇన్ లా, డాటర్స్ ఇన్ లా అంటే ఎస్ యాడ్ చేయడం జరిగింది. స్టెప్ సన్, స్టెప్ సన్స్ ఇక్కడ సన్ అనేది ప్రిన్సిపల్ వర్డ్. అందువల్ల సన్‌కి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ డాటర్స్‌కి చేసాం. ఇక్కడ సన్‌కి చేసాం. అంటే మెయిన్ వర్డ్ ప్రిన్సిపల్ వర్డ్ ఏది ఉంటే దానికి ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మెయిడ్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్స్, పాసర్ బై, పాసర్స్ బై, స్టెప్ డాటర్, స్టెప్ డాటర్స్, లుకర్ ఆన్, లుకర్స్ ఆన్, హ్యాండ్‌ఫుల్. సో, ఇక్కడ ఇవి కాంపౌండ్ నౌన్‌లు కావు. అంటే ఒకే వర్డ్ కలిగిన నౌన్స్. అందువల్ల
దీనికి ఓన్లీ ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ బహువచనంగా మారాయి. హ్యాండ్ఫుల్, హ్యాండ్ఫుల్స్, స్పూన్ఫుల్, స్పూన్ఫుల్స్. ఓన్లీ ఇది కాంపౌండ్ నౌన్ కాకపోవడం వల్ల డైరెక్ట్ ఆ వర్డ్ ఎండింగ్ లోనే ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్. ఇక్కడ కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయి అంటే సింగులర్ గానీ ప్లూరల్ గానీ సేమ్ ఫామ్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ స్వైన్, ప్లూరల్ లో కూడా స్వైన్. డీర్, డీర్. పెయిర్, పెయిర్. డజన్, డజన్స్. స్కోర్, స్కోర్. 100, 100. 1000, 1000. అంటే ఇక్కడ ప్లూరల్ లో కూడా సేమ్ ఉంటాయి. అంటే దానికి ఎస్ అనేది గాని ఐఎస్ గాని ఏది కూడా యాడ్ చేయడం జరగదు. సింగులర్ మరియు ప్లూరల్ రెండు సేమ్ గా ఉంటాయి. సో నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్, అంటే కొన్ని నౌన్స్ ని మనం ప్లూరల్ లో కూడా అంటే ఎప్పుడు కూడా ప్లూరల్ లో వాడతాం. ఏ వర్డ్స్ ని అంటే రిచెస్, రిచెస్ అంటే దేనికి రిలేటెడ్? వెల్త్, సంపదకి రిలేటెడ్. థ్యాంక్స్, థ్యాంక్స్ అనేది కూడా ఏంటి ప్లూరల్ గానే వాడుతాం. టైడింగ్స్, సరౌండింగ్స్, ఫెటస్, బ్రీచెస్, ప్యాంటలూన్స్, బిలియర్డ్స్, ఈటబుల్స్, మూవబుల్స్, వాల్యుబుల్స్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఏ విధంగా వాడుతున్నాం? ప్లూరల్ లోనే వాడుతున్నాము. అంటే అది ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఆ వర్డ్స్ ని ప్లూరల్ లోనే వాడుతాము. ఇంకా దాని కంటిన్యూషన్ స్టాక్స్, ప్రెమిసెస్, ఆర్మ్స్, మీజిల్స్, ఆర్మ్స్, సిజర్స్, వేజెస్, ప్రొసీడ్స్, యానల్స్, మమ్స్, షార్ట్స్. ఇవన్నీ ప్లూరల్ లో వాడడం జరుగుతుంది. అండ్ నౌన్స్ ప్లూరల్ ఇన్ అపియరెన్స్ బట్ సింగులర్ ఇన్ యూస్. అంటే కనిపించడం ప్లూరల్ గా కనిపిస్తాయి కానీ బట్ యూజ్ చేయడం ఎలా యూజ్ చేస్తాం? సింగులర్ గానే యూజ్ చేస్తాం. ఈ వేటిని అంటే సబ్జెక్ట్ ఇక్కడ చూడండి. మ్యాథమెటిక్స్, ఇక్కడ ఎస్ ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం? ఇది ప్లూరల్ బహువచనం అనుకుంటాం కానీ ఇది సింగులర్ మాత్రమే. స్టాటిస్టిక్స్ చూడండి, ఇక్కడ ఎస్ ఉండడం వల్ల ప్లూరల్ అనుకుంటాం కానీ బట్ ఇది సింగులర్. ఎకనామిక్స్, పాలిటిక్స్, అథ్లెటిక్స్, గ్యాలోస్, సమన్స్, ఎథిక్స్. ఈ విధంగా సింగులర్ గా వాడడం అనేది జరుగుతుంది. కనిపించడం మాత్రం ప్లూరల్ గా ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో కూడా ఇచ్చాడు ఇక్కడ. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ, అంటే ఈజ్ అనేది ఏంటిది? ఇక్కడ మనం సింగులర్ నౌన్ కి మాత్రమే వాడుతాము, అది గుర్తుంచుకోండి. ఇక్కడ వర్బ్ ని ఎందుకు హైలైట్ చేయడం జరిగింది అంటే హెల్పింగ్ వర్బ్ ని ఇక్కడ ఇది సింగులర్ వర్బ్ అనేది మనం వాడుతున్నాం. దేనికి? మ్యాథమెటిక్స్ అనేది ప్లూరల్ గా కనిపించినా కూడా కానీ దానికి మనం సింగులర్ వర్బ్ అనేది వాడతాం. ద న్యూస్, న్యూస్ అంటే మనం ఏమనుకుంటాం? ప్లూరల్ అనుకుంటాం బట్ దానికి వచ్చే వర్బ్ మాత్రం సింగులర్ గా ఉంటుంది. పాలిటిక్స్, ఇక్కడ కూడా చూడండి పాలిటిక్స్ ఈజ్ ఏ అన్నాం అంతేగాని పాలిటిక్స్ ఆర్ అనలేదు. సో ఇది సింగులర్ గా వాడడం జరుగుతుంది. అంటే కనిపించడం ప్లూరల్ గా కనిపిస్తుంది పాలిటిక్స్. ఎథిక్స్ ఈజ్, ఫిజిక్స్ ఈజ్. సో ఈ విధంగా సింగులర్ గా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ యూజ్డ్ ఇన్ ప్లూరల్. అంటే కొన్ని కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి, అవి ఏ విధంగా యూజ్ చేస్తాం? మనం ప్లూరల్ గానే వాడుతాం ఎందుకంటే అవి నౌన్స్ కలెక్టివ్ గానే ఉంటాయి. జెంట్రీ, పీపుల్, వర్మిన్, పబ్లిక్, మ్యాన్కైండ్, police, cattle, poultry, nation, clergy, folk, peasantry, audience. సో ఈ విధంగా ద జెంట్రీ ఆఫ్ అవర్ ఏరియా ఆర్, అంటే ఇక్కడ జెంట్రీ అనేది ఏంటిది? ఇక్కడ కలెక్టివ్ నౌన్ ని మనం ఏ విధంగా వాడాము అంటే ప్లూరల్ గా వాడాం. ఏ విధంగా వాడాం? ప్లూరల్ గా వాడడం వల్ల ఏమైంది? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఆర్ అనేది వాడడం జరిగింది. అంటే మనం ఈజ్ అనేది వాడలేదు. ద పోలీస్ ఆర్, పోలీస్ అనేది ఏంటి? ఇక్కడ కలెక్టివ్ నౌన్, ఇది ప్లూరల్ గా వాడుతాము. పోలీస్ అని వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ లో అంటే ఆర్ మాత్రమే వాడాలి. పీపుల్ ఆర్, క్యాటిల్ ఆర్, పౌల్ట్రీ హూస్ పౌల్ట్రీ ఆర్, వర్మిన్ డిస్ట్రాయ్. ఇక్కడ చూడండి వర్మిన్ అనేది కూడా ప్లూరలే, కలెక్టివ్ నౌన్. దీనికి ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ వాడలేదు బట్ ఇక్కడ డిస్ట్రాయ్ అన్నాం. డిస్ట్రాయ్ అన్నాం కానీ ఇది ఏ విధంగా ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఈ సెంటెన్స్ ఏ విధంగా ఉంది? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ లో నార్మల్ గా మనం ఏం చేస్తాం? హీ షీ ఇట్ కి ఎస్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ వాడతాం అంటే సింగులర్ గా ఉన్నప్పుడు. దేనికి? హీ షీ ఇట్ సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు. ఇక్కడ వర్మిన్ అనేది థర్డ్ పర్సన్ బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్లూరల్ ఉంది. వర్మిన్ అనేది ఇక్కడ ప్లూరల్ గా వాడుతున్నాం అందువల్లనే మనం డిస్ట్రాయ్స్ అనట్లేదు, డిస్ట్రాయ్ అన్నాం. ఇప్పుడు ప్లూరల్ కి మనం ఎస్ అనేది యాడ్ చేయం అందువల్ల ఇది సింగులర్ గానే ప్లూరల్ గానే వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ నౌన్స్ యూజ్డ్ ఇన్ సింగులర్. సింగులర్ గా ఏవి యూజ్ చేస్తాం? ద ఫాలోయింగ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింగులర్. పోయిట్రీ, ఫిజిక్స్, ఆఫ్ స్ప్రింగ్, రైస్, అబ్యూస్, మిస్చీఫ్, అడ్వైజ్, హెయిర్, ఇన్ఫర్మేషన్, బెడ్డింగ్, మెషినరీ, baggage, scenery, issue, stationery, furniture, cavalry, fuel, alphabet, infantry,
లగేజ్, గ్రామ్. ఈ నౌన్స్ అన్నిటిని ఏ విధంగా యూజ్ చేస్తాం మనము అంటే, ఈ నౌన్స్ అన్నిటిని సింగులర్‌గా మాత్రమే వాడుతాము. ఏకవచనంగా మాత్రమే వాడుతాం. ఎగ్జాంపుల్ ద పోయెట్రీ ఆఫ్ కిడ్స్ అంటే పోయెట్రీ అనగానే మనం ఏమనుకుంటాం ఇక్కడ ప్లూరల్ అనుకుంటాం. కానీ ఇది సింగులర్‌గా మాత్రమే వాడాలి. అందువల్ల ఇక్కడ ఈజ్ వచ్చింది. ఆర్ రాలేదు. ద సీనరీ ఆఫ్ స్విట్జర్లాండ్ ఈజ్ అంటే సీనరీ కూడా సింగులర్. అందువల్ల ఈజ్ వచ్చింది. ద ఫర్నిచర్ అనేది కూడా సింగులరే. సో సింగులర్ గానే వాడుతాం. అందువల్ల ఇక్కడ వాజ్ వచ్చింది. ద మెషినరీ వాజ్. హెయిర్ హ్యాస్. మై లగేజ్ వాజ్ అంటే ఇక్కడ ఇవన్నిటి కూడా మనం సింగులర్ గా వాడుతున్నాము. అండ్ సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ ఫార్మ్ ఇన్ సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ లో మరియు ప్లూరల్ లో ఎలా ఉంటాయి? సేమ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ సిరీస్, షీప్, స్వైన్, ఫిష్, apparatus, corpse, cod, yoke, deer, rice, pair, score, 100, species, amends, canon, means, dozen, gross, heathen, 1000, pan. ఇవన్నిటిని మనం సింగులర్ మరియు ప్లూరల్ లో సేమ్ గా వాడుతాము. ద షీప్ ఆర్ ఈటింగ్ గ్రాస్. ఇక్కడ మనం షీప్ ఆర్ అంటున్నాం, రైట్? అదే విధంగా ఒకటి షీప్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? షీప్ ఈజ్ ఈటింగ్ గ్రాస్ అంటాం. అంటే సింగులర్ గా అయినా ప్లూరల్ గా అయినా అంటే సేమ్ ఫామ్ లో ఉంటాయి. ఇవి షీప్ అనేది సేమ్ ఫామ్ లో ఉంటాయి. బట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ మనం ఇక్కడ ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ అనేది వాడడం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ వాజ్ అన్నాం. ఇక్కడ అంటే సిరీస్ అనేది మనం ఏంటి సింగులర్ ప్లూరల్ రెండిట్లో సేమ్ ఉంటుంది. కానీ బట్ ఇక్కడ అక్కడ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ వాజ్ అంటే సింగులర్ గా వాడుతున్నాం ఇక్కడ. 3 డజన్ యాపిల్స్ వర్. సో ఇక్కడ 3 డజన్ అనేది ప్లూరల్ కదా, అందువల్ల ఇక్కడ వర్ వచ్చింది. ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ లాస్ట్. అంటే పెయిర్ అనేది సింగులర్ కి ప్లూరల్ కి పెయిరే వాడతాం. బట్ ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఈజ్ లాస్ అంటే ఇక్కడ సింగులర్ గా వాడుతున్నాం. అందువల్ల ఈజ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కి ఎలాంటి అంటే ప్లూరల్ అనేది ఉండదు. హోప్, చారిటీ, లవ్, కైండ్నెస్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి మనకి? అంటే విచ్ కెన్ నాట్ బి టచ్డ్ ఆర్ సీన్, రైట్? వాటిని మనం ఏమంటాము? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. మెటీరియల్ నౌన్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్లూరల్స్. అంటే మెటీరియల్ నౌన్ ని మనం ప్లూరల్ లో వాడము, అంటే బహువచనంలో వాడము. కాపర్, ఐరన్, టిన్, వుడ్, గోల్డ్, వాటర్, మిల్క్ ఇవన్నీ సింగులర్ గా వాడతాం. సో ఎగ్జాంపుల్ నోట్ దే మే బి యూజ్డ్ ఇన్ ప్లూరల్ విత్ డిఫరెంట్ మీనింగ్స్. అంటే వీటిని ఒకవేళ మనం ప్లూరల్ లో వాడితే ఏ విధంగా వాడతాము అంటే దానికి మీనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కాపర్ కాయిన్స్, ఐరన్స్, ఫెటర్స్, చైన్స్. ఈ విధంగా మనం వాటిని డిఫరెంట్ మీనింగ్ లో అంటే దీనికి ప్లూరల్ గా వాడితే దీనికి మీనింగ్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. ఎగ్జాంపుల్ టిన్స్ క్యాన్స్ మేడ్ ఆఫ్ టిన్. సో ఇక్కడ టిన్స్ క్యాన్స్ మేడ్ ఆఫ్ టిన్, ఇది ఎగ్జాంపుల్. టిన్స్ అనేది ప్లూరల్ వాడుతున్నాం. ఈ టిన్స్ క్యాన్స్ అంటే అక్కడ డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాలు అనేది దేని ద్వారా తయారు చేశారట అంటే టిన్ ద్వారానే తయారు చేశారు అని చెప్తున్నాడు. టిన్ అనేది ఏంటి? ఇక్కడ మెటీరియల్ ఇది. సో ఎగ్జాంపుల్స్ ఇంకా ఫారెస్ట్, వుడ్స్ ఇవన్నీ ప్లూరల్స్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం డెప్త్ గా. ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్ లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లెటర్స్, ఫిగర్స్ అండ్ అదర్ సింబల్స్ ఆర్ టర్న్డ్ ప్లూరల్ బై యాడింగ్ అన్ అపాస్ట్రఫీ అండ్ ఎస్. సో ఇక్కడ ఏం చేస్తాము? లెటర్స్ కానీ ఫిగర్స్ కానీ సింబల్స్ కానీ దాన్ని ఏం చేస్తాము? సింగులర్ నుంచి ప్లూరల్ గా మార్చాలి అనుకుంటే మనం వాటికి ఎస్ అని అంటే అపాస్ట్రఫీ తర్వాత ఎస్ అని పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 ఎమ్స్ అనేది ఏంటిది? ఇక్కడ లెటర్స్ ఆల్ఫాబెట్. ఆ టీస్ అనేది ఏంటిది? ఆల్ఫాబెట్ లెటర్స్. సో దీని తర్వాత అపాస్ట్రఫీ పెట్టి దాన్ని ఎస్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ప్లూరల్ గా బహువచనంగా మారుతుంది. ఇక్కడ కూడా టీస్. అండ్ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఫిగర్స్ కానీ 5 తర్వాత ఏం చేసాము? అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ పెట్టడం జరిగింది. 5 5s are 25 అంటే దీనివల్ల ఏమైంది అంటే ప్లూరల్ గా బహువచనంగా మారడం. నెక్స్ట్ పీపుల్ మీన్స్ ఎ నేషన్ అండ్ ఇట్ మే బి యూజ్డ్ బోత్ యాజ్ సింగులర్ అండ్ ప్లూరల్. ఇక్కడ పీపుల్ ని ఏ విధంగా మనం రెండు విధాలుగా వాడొచ్చు. పీపుల్ మీన్స్ ఎ నేషన్ అండ్ ఇట్ మే బి యూజ్డ్ బోత్ యాజ్ సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ గా మరి ప్లూరల్ గా వాడొచ్చు. ఎగ్జాంపుల్ ద తమిళియన్స్ ఆర్ క్రియేటివ్ మైండెడ్ పీపుల్. ఇక్కడ తమిళియన్స్ ఆర్ క్రియేటివ్ మైండెడ్ పీపుల్ అంటే ఇక్కడ ప్రజలు అన్నట్టు, రైట్? ఎలాంటి వారు వాళ్ళు అంటే తమిళియన్స్ ఆర్ ఎలాంటి వారు అంటే చాలా క్రియేటివ్ మైండెడ్ తమిళియన్ ప్రజలు. ఇక్కడ దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్స్ ఇన్ ఏషియా. పీపుల్స్ ఇక్కడ ఎస్ అనేది రావడం జరిగింది. డిఫరెంట్ పీపుల్స్ అంటే
వివిధ రకాల ప్రజలు ఎక్కడుంటారు? ఏషియాలో ఉన్నారు. అంటే వివిధ రకాల ప్రజలు ఏషియాలో ఒక దేశమే కాదు కదా! చాలా దేశాలున్నాయి. అండ్ చాలా దేశాల ప్రజలు ఏషియాలో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే పీపుల్ వేరు, పీపుల్స్ డిఫరెంట్ హియర్. అండ్ మెయిన్స్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ సింగులర్ ఆర్ ప్లూరల్. మెయిన్స్ అనేది కూడా సింగులర్‌గా గాని, ప్లూరల్‌గా వాడడం జరుగుతుంది. సినిమా ఈస్ ఎ మెయిన్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా అనేది ఏంటిది? ఒక టూల్. మెయిన్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. Right. This is about noun. So clearly we have discussed in this video about the noun. So, and thank you for watching this video, and I request you to subscribe the channel and forward these videos to your friends. Thank you. Thank you once again.